ఆ వాక్యాన్ని మీ అందరికీ పంచుతున్నాం. అంటే మేము ఇచ్చే గిఫ్ట్ చిన్నదే కావచ్చు, ఆ వాక్యాన్ని మేము అందరికీ పంచుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ వాక్యాన్ని అందరికీ పంచుతున్నాం కాబట్టి కార్యక్రమం నేనైతే ఖాళీ ఉంటాను కాదనుకోవట్లేదండి. అయితే అయ్యగారు అయితే ఎంతో బిజీ షెడ్యూల్. అటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క ఎండ, మంచి ఎండ, నేను ఇది వచ్చే టైంలో మేము వెళ్ళేటప్పుడు చాలా ఎండ అయిన పరిస్థితి అయినా వారు మంచి ఆ సమయాన్ని వెచ్చించి మరి గిఫ్ట్లు కొనడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. వారు ఎంతో ప్రయాసపడి మరి ఈ యొక్క గిఫ్ట్లు కొన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి 7 కూడా ఎవరైతే ఉన్నారో పార్టిసిపేట్ చేసినందుకు 7 గిఫ్ట్లు ఇందులో దాచబడి ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కరికి ఇస్తారు. ఇది వారి చేతి మీద ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడం చెప్తున్నాను. చెప్పలు పట్టింది రెండో సీల్ ఓపెన్ చేయండి. అమ్మా ఇలా పట్టుకో, మా వైపు చూడు, పట్టుకోలాగా పట్టుకోండి. చప్పలు పట్టండి అందరూ. ఇలా 7 ఉంచండి. అలా పట్టుకొని కనపడుతున్నాడు. నేను కూడా కనపడుతున్నా. అమ్మా పట్టుకో. ఏంటి మీరు గిఫ్ట్లు ఇచ్చేసారు? నా పేపర్ చదవలేదా లేకపోతే ఏంటి? నేను చేసిన పొరపాట కరెక్టా కాదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ 7 పేపర్లు నా దగ్గర ఉన్నాయి. ఈ పేపర్లో ఎక్కడైతే పొరపాటు ఉందో, ఎక్కడైతే ఏదైతే కరెక్టో సరి చేసుకోండి. ఒక్కొక్క పేపర్ ఎవరి పేపర్ వాళ్ళకి ఇచ్చి తీసుకోండి.